Good morning, students. Welcome to 10th class students. Miru, in the previous video, I sent how to find the zeros in the graphical method. So, I am explaining again. This is the page number 26, the given data in the textbook. Today, I am going to observe. See here, page number 28. Here the graph cuts x-axis in two distinct points A and A dash. ఇప్పుడు ఇది గ్రాఫ్ తీసుకున్నాం. ఈ గ్రాఫ్లో ఇలా అబ్జర్వ్ చేయండి, ఒకసారి రీడ్ చేసుకోండి. ఇది ద ఎక్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ అండ్ ఏ డాష్ ఆర్ టూ జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పోలినామియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇన్ దిస్ కేస్ ఫస్ట్ ఈ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్లో మనం గీసినటువంటి దీన్ని అప్ పెరాబులా డౌన్ పెరాబులా అని ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను. ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇప్పుడు కూడా టూ జీరోస్ దగ్గర కట్ అవుతుంది. ఏ డాష్ ఇన్ దిస్ ఫిగర్. దిస్ ఇస్ ద డౌన్ పెరాబోలా, అంటే క్రిందకు వస్తుంది కనుక దీన్ని డౌన్ పెరాబోలా అని. ఇక్కడ కూడా టూ కట్ అయ్యింది. అదే ద ఎక్స్ కోఆర్డినేట్ ఏ అండ్ ఏ డాష్ ఆర్ టూ జీరోస్, అంటే మనకి టూ జీరోస్ దగ్గర మాత్రమే ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ అనేది గ్రాఫ్లో కట్ అవుతుంది. మీకు నిన్న క్లాస్లో ఇక్కడ చూడండి, ఇలా వస్తే ఓపెన్ డౌన్వర్డ్స్ లైక్ అంటాం, ఇది ఏమో అప్వర్డ్స్ అంటాం. వెదర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో, ఏ ఈజ్ లెస్ దాన్ జీరో, దీస్ కర్వ్స్ ఆర్ కాల్డ్ ది పెరాబోలాస్. అలా వచ్చిన వాటిని పెరాబోలాస్ అని చెప్పుకుంటామని నిన్న క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ అగైన్ కేస్ 2 చూడండి. హియర్ ద గ్రాఫ్ ఎక్స్ కట్స్ ఎగ్జాక్ట్లీ 1 point, 2 coincident points. So the 2 points A and A dash, case 1 coincide here, the become 1 point. ఇక్కడ ఈ కేసు 2లో మనకి ఒక పాయింట్ వద్ద మాత్రమే కట్ అవుతుంది. ఇది కూడా అంతే, అబ్జర్వ్ ఇట్. So the x coordinates A is the only zero for the quadratic polynomial ax square plus bx plus c. ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఓన్లీ 1 point వద్ద, అంటే ఒకే ఒక పాయింట్ వద్దది కట్ అవుతుంది. మీరు ఇంతకుముందు ప్రీవియస్ 24 పేజ్ నెంబర్ అబ్జర్వ్ చేయండి. ఇది లీనియర్ పోలినామియల్లో ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, క్వాడ్రాటిక్ పోలినామియల్లో పెరాబోలాస్ వస్తున్నాయి. సో ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ సింగిల్ పాయింట్ దగ్గర అవుతుంది, లీనియర్ పోలినామియల్లో స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ టర్న్ ద పేజ్, 30 పేజ్ నెంబర్. గ్రాఫ్ హియర్ ద గ్రాఫ్ ఈజ్ ద either completely above the axis or completely below the axis, so it does not cut the x-axis. ఇది x-axisకి పైకన్నా వెళ్ళిపోతుంది లేదా క్రిందకన్నా వస్తుంది. డస్ నాట్ టచ్, డస్ నాట్ కట్, ఎక్కడ కూడా టచ్ కాదు. సో ద క్వాడ్రాటిక్ పోలినామియల్ హ్యాస్ నో జీరోస్. ఈ విధంగా వస్తే జీరోస్ అనేవి ఉండవు. సో యూ కెన్ సీ geometrically that quadratic polynomial can have either two distinct zeros or two equal zeros or no zeros. This is also means the polynomial of the degree 2 has at most two zeros. Now what we expect the geometrical meaning of the zeros of cubic polynomial. Next class lo manam cubic polynomial gurinchi discuss cheddam. Okay, thank you for watching my video. Please subscribe my channel.